హాయ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఏంటంటే ఇన్ని రకాలైతే నేను ఎప్పుడు చూడలేదండి. నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. వీటిని అమ్మడం కూడా ఎలా అమ్ముతున్నారో చూసారా? వీటి పేర్లు కొంతమందికైతే వెంటనే గుర్తుపెట్టడం కష్టమండి. ఇలా నేమ్ బోర్డ్ వేసి ఉంచారండి. నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఇవి చూసారా, ఇక్కడ బీట్రూట్ సీడ్స్ కూడా ఉంటాయంటండి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నారు. మనకు పెరటికైతే అవి అంత అనుకూలం కాదని తీసుకోలేదండి. చూసారా, కూర దోస ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. వేళ్ళ మీద లెక్క పెట్టడానికి అయితే లేవండి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలిసింది మన ఇంట్లో పిల్లలు తినేవే తీసుకుంటేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని కొన్ని మాత్రమే తీసుకున్నానండి. ఇవి రాజుల చిక్కుడు అంటండి. ఇవి కలర్ఫుల్గా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవేమో కనకాంబరం గింజలు. అలాగే తోటకూరలో కూడా 3-4 రకాలు ఉన్నాయండి. అందులో కొద్దిగా నేను తీసుకున్నాను. చూడండి, నేనైతే ఎలా తీసుకొచ్చానో అవి అలాగే మీకైతే వీడియో అప్లోడ్ చేసేస్తున్నానండి. చూడండి, నేను తీసుకున్నవి ఏంటంటే కొన్ని వీడియోలో చూసినవే తీసుకున్నానండి. ఇవి వీడియోలో చూసినప్పుడు ఇవి నాకు దొరుకుతాయా లేదా అనుకున్నానండి. కానీ ఏంటంటే ఇవి అక్కడ చూడగానే చాలా అంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించిందండి. వీటి వెనకాల కూడా డేట్ చూసి అయితే మనం తీసుకోవాలండి. ఈ వెరైటీ అండి. ఇదేమో బొగడబంతి పూలు. ఇది నా దగ్గర అయితే బ్లూ ఉందండి. ఈ కలర్స్ వస్తాయన్నారు కానీ నాకైతే నమ్మకం లేదు. కానీ పోలే వస్తాయా రావా అన్నట్టుగా తీసుకున్నాను. ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి. బ్రింజల్ వైట్. ఇది చాలా బాగుంటుందండి. ఏంటంటే నాకు ఇది వాడడం ఎలాగో తెలియదంటే ఇక్కడ స్కానర్ ఉంది, దానిపై స్కాన్ చేసి చూడండి మీకు ఎలా వాడాలో అర్థమవుతుంది అన్నారండి. కానీ నేను చూడడానికి కొంచెం శ్రద్ధ పెట్టలేదండి చెప్పాలంటే. ఇవైతే డైరెక్ట్గానే మొలక వేసాను. ఎలా వస్తాయో చూడాలి మరి. ఇవి ఏంటంటే విడిగా అమ్ముతున్నారండి. అవి 10 రూపాయలకి నిన్నైతే ఇచ్చారు. వాళ్ళు ఏదో చిన్న కొలత పెట్టుకున్నారు. ఆ కొలత ద్వారానే మనకు పోస్తున్నారండి ఇవి కూడా గింజల్ని. అయితే నాకు 10 రూపాయలకి ఎలా రీజనబుల్గా ఉందంటారా మరి? నాకైతే కొద్దిగా ఇస్తే బాగుండేమో అనిపించింది. ఏంటంటే నేను అన్నీ కూడా ఒకేసారి వేసానండి. కొద్దిగా వేసిన తర్వాత చూసి తర్వాత ఇంకొన్ని వేస్తానండి. ఇవైతే ఆనియన్ సీడ్స్ అండి. ఇప్పుడు కర్రీస్లో వాడితే చాలా బాగుంటుందండి. అలా అని వస్తాయా అని తీసాను. కర్రీస్లో బాగుంటాయి. ఎందుకంటే ఇవి మామూలుగా వాడే నారులో పోయకుండా గుచ్చి ముందు నారు పోసి తర్వాత అటు దూరంగా గుచ్చితే బాగా వస్తాయంటండి. అదొకటి చూడాలి. వేసానండి ఇప్పుడు అయితే నారు పోసింది. ఇవైతే నేను అక్కడ నాకు ఇవి కనిపించాయండి. ఇవి అయితే సీడ్స్ కాదు కానీ ఇది వేరే పర్పస్పై అయితే తీసుకున్నానండి. వీలు కుదిరితే ఈ వీడియోని కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. ఇవి పేరు చాలామందికి తెలుసు. తెలిస్తే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా నాకు, ఓకేనా? ఇవైతే తోటకూర అండి. తోటకూరలో నేను 2 రకాలు తీసుకున్నాను ప్రస్తుతానికైతే. ఇది గ్రీన్ తోటకూర. నేను కొద్దిగా ముందు కూడా నా దగ్గర అయితే తోటకూర పాలకూర గింజలు ఉంటాయండి. అవి అయిపోయాయి. అందుకని నేను కొన్ని మళ్ళీ తోటకూర గింజలు తీసుకున్నాను. మళ్ళీ అంటే ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ చాలా రోజులు తీసుకోవడానికి వీలు ఉండదేమో అని తీసుకున్నానండి. ఇవైతే పాలకూర. నాకు అది ముందు అయితే చాలా ఎక్కువ పెట్టారండి క్వాంటిటీ అయితే ఒక్కొక్క చోట. ఇవైతే కొంచెం తక్కువనే అనిపించింది నాకు 10 రూపాయలకి. ఇదిగోండి తోటకూరలో ఇంకొక రకం పింక్ తోటకూర. ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు ఛానల్స్లో అయితే. ఇదే కదా ఏంటంటే గార్డెన్ వీడియోస్ చూసే వాళ్ళకి
దీని గురించి అయితే బాగా తెలుసండి. దీని యొక్క బెనిఫిట్స్ కూడా బాగుంటున్నాయండి. మీకు కూడా దొరికితే తీసుకోండి. ఏంటంటే పెద్ద మనకి గార్డెనే ఉండాల్సిన అవసరం లేదండి. చిన్న టబ్బులో కూడా కొన్ని ఆకుకూరలు వేసుకు పెంచుకోవడం కొంచెం బాగుంటుందండి. మనకు కూడా ఎందుకంటే ఎప్పుడు కావాలితే అప్పుడు వాడుకోవడానికి కూడా ఉంటుంది. ఇదిగోండి ఇది రెడ్ ఎలా బెండో ఇది కూడా అలా రెడ్ తోటకూరండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇవి నేను చూస్తున్నాను కానీ దొరుకుతాయి ఎక్కడ అని చూస్తున్నాను. ఇక్కడైతే దొరికేసాయండి. ఇవి 10 రూపాయలకి 6 అయితే ఇచ్చాడండి. ముందు 4 ఇస్తానన్నాడు. కదంటే ఏంటండి బాబు అంటే ఇచ్చాడు 6. ఇవి ఏంటనుకుంటున్నారు? లోటస్ అండి. లోటస్ సీడ్స్. ఇది నేను తీసుకోవడం అయితే ఫస్ట్ టైము. ఇవి కూడా యూట్యూబ్లో చూశాను నేను. అలాగే మా ఫ్రెండ్ కొన్ని అయితే గింజలు తీసుకుందండి. అవే సీడ్స్. అందులో కొద్దిగా నేను తన దగ్గర అడిగి రెండు తీసుకున్నాను. చూసారా ఇవేమో బొబ్బరు అంటారు కదా అవన్నీ నేను మళ్ళీ తీసుకొచ్చే తర్వాత నారు పోసానండి. ఎందుకంటే వస్తాయా రావా, ఎందులో వేయాలి అని ఆలోచించుకుంటూ ఇవి అయితే కనిపించాయండి నాకు. అందులో వేశాను. చూడండి ఎన్నో వేయలేదు, వేసిన మట్టికి వచ్చాయి. కానీ వర్షం వచ్చిందండి. వర్షం వచ్చినప్పుడు అన్నీ ఒకే చోటకి చేరిపోయాయి వాటర్ వల్ల. అందుకని ఇలా ఉన్నాయి. కానీ బాగా వచ్చాయండి. నేను వేసిన దానికి అవి వచ్చినందుకు చాలా ఆనందం అనిపించింది. ఇంకొంచెం వేయాలి. ఇవి పెంచిన తర్వాత అయితే వేయాలి. ఇవి చిక్కుడు ట్రీ అంటే మొక్కలోనే వచ్చేస్తుంది కదండి. ఇవేమో కనకాంబరాలు, అలాగే టమాటా, పచ్చి అన్నీ కలిపి ఉన్నాయండి. ఇదిగోండి అది మనం ఇందాక చూసాం కదండి బెండ, రెడ్ బెండ అదండి. గోంగూర ఎలా ఉంటుందో అలాగే ఉందండి ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు అదే ఆనప, బీర అన్నీ కూడా ఒక చోట నారే కదా అని పెట్టానండి. ఇదిగోండి లోటస్ ట్రీ అవి సీడ్స్ కదండి. అవి నేను ఏంటంటే ఒక 10 days వాటర్లో వేసి ఉంచానండి. ఏంటంటే 4 రోజులకు ఒకసారి వాటర్ అయితే మార్చానండి నీట్గా ఉంటుందని. అప్పుడు ఇవి ఇలా వచ్చాయండి. చూసారా వీటికి ఇవి ఏర్లు ఎలా వచ్చాయో చూడండి. రెండో దానికైతే ఒక ఆకు బాగా వచ్చింది, రెండో ఆకు రాకపోతుంది. అలాగే ఒక్కటైతే నాకు ఫెయిల్ అయింది అనిపించిందండి ముందు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఉబ్బినట్టు ఉందండి. ఇది కూడా వస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది అనిపించిందండి. మరి ఈ వీడియో ఎలా ఉందో మరి కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. మరి బాయ్. మరో వీడియోలో కలుద్దాం.